మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అనుదినమన్నా అను ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాల సమయమందు మీ దాకా అందించుటకు మొదట కృప చూపించు ఆ దేవునికి సహకరిస్తున్న మీకును నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, రండి దేవుని వాక్యాన్ని ఈ పూట దేవుని పాదముల దగ్గర నేర్చుకుందాం. లెంట్లోని 20వ రోజుకి మనం వచ్చి ఉన్నాం. అప్పుడే సగము దినములు గడిచిపోయినాయి. దినములు చెడ్డవి. చాలామంది క్రైస్తవ జీవితంలో ఈ లెంట్ డేస్ అని రాగానే ఒక నిర్ణయాన్ని కలుగుంటారు. ఏంటి పాస్టర్ గారు ఎక్కువ సిలువ గురించి చెప్పట్లేదు అనే అభిప్రాయం మీకు కూడా కలిగి ఉండొచ్చు. చాలామంది నన్ను అడుగుతున్నారు కూడా. నేను చాలా పర్యాయము గత 7 సంవత్సరాలుగా సిలువ గురించి చెప్పుకుంటూనే వచ్చాను. కానీ ఈ సంవత్సరము దేవుడు ఎందుకో నన్ను ఒక వ్యక్తి అనుదిన పాఠము, కేవలం లెంట్ డేస్ అనే కాదు, కానీ ఈరోజు నీలో ఏం మారింది, ఈ సంవత్సరం నువ్వేం మార్చుకున్నావు, దేన్ని వదిలేవు, దేన్ని చేత పట్టుకున్నావు, దేన్ని కోరుకున్నావు, ఇలాంటి వాటి మీద ప్రతిరోజు ఒక సరి చేసుకునే జీవితాన్ని వాక్యపు అద్దములో నిన్ను నీవు చూసుకొని, ఓహో కొంచెం మెరుగైంది, చూడండి దెబ్బ తగిలింది మొహానికి, గాయాన్ని గురించిన విషయానికి వస్తే ఆ డాక్టర్ ప్రతిరోజు మనల్ని పరీక్షిస్తూ ఆ డ్రెస్సింగ్ చేస్తూ, అబ్బాయి పుండు పరిపక్వానికి వచ్చింది, మార్పుకి వచ్చింది, కొంచెం తగ్గింది, కొంచెం పేడు కట్టింది, కొంచెం పర్లేదు, తోలు వచ్చింది, మాంసం కుదిరింది అని అంటూ డాక్టర్ ఒక పుండు విషయమై ఎలాగైతే దాని యొక్క స్టేటస్, దాని యొక్క మార్పు, దాని యొక్క తగ్గింపు అనేది ఎలాగైతే ప్రతిరోజు పరీక్షిస్తాడో, మన జీవితంలో కూడా సాతాను చేసిన ఎన్నో గాయాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనలో ఉన్నాయి. మరి మనలో ఏంటి మార్పు, మనలో ఏంటి సరిచేయడం, ఈరోజు నేనేం సరి చేసుకున్నా అనే విషయాన్ని వ్యక్తిగతంగా నేను చెప్పాలి అన్నది నా అభిప్రాయం. ఈరోజు మనం గమనించిన వారమైతే ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ చరణంలోని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనికి వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడుతాను. అయితే బబులోను నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశమంతటా నీకేమీ అడ్డము లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళుము. ఇది ఒక నిర్ణయం. ఇది నువ్వు ఎన్నుకునే ఆ యొక్క వాటి విషయమే తీసుకోవాల్సిన ఒక తీర్మానం. ఇక్కడ 2 విషయాలు మన ముందున్నాయి. బబులోను యొక్క దేశానికి వెళ్ళుట కంట దేవుడు ఇర్మియా గారిని సిద్ధపరుస్తున్నారు. అయితే అప్పటికి ఆయన బబులోను లేదా అక్కడున్న కొన్ని యొక్క చూడండి 40వ అధ్యాయం 1వ వచనంలో, రాజదేహ సంరక్షకులకు అధిపతికు నెబుజరదాను యెరూషలేములో నుండి యోదయాలో నుండి బబులోనుకు చెరగా కొనుక్కోబడిన బందీ జనులందరిలో నుండి సంఖ్యల చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకొని రామాలో నుండి పంపివేయగా యెహోవా యుద్ధలో అతనికి ప్రత్యక్షమైన వాక్కు. ఇర్మియా గారిని బంధించారు, సంఖ్యలు వేశారు. ఇప్పుడు ఇర్మియా గారికి సంఖ్యల నుండి విడుదల వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ సంఖ్యల నుండి నేను నిన్ను విడిపిస్తున్నాను. నాతో పాటు బబులోను వచ్చుట మంచిదైతే రా, నేను నిన్ను భద్రంగా కాపాడుతాను. లేదు నాకు రావడం మంచిది కాదు, నాకేదో చెడ్డ అభిప్రాయం ఉంది, ఆ దేశం పట్ల నాకేదో కొంచెం మొహమాటము, ఇబ్బంది ఉంది అని అంటావా, వెళ్ళు. ఎక్కడికి వెళ్తావో, ఏం కోరుకుంటావో నీ ఇష్టం. ఇది మన అంశం ఈరోజు. ఏం కోరుకుంటున్నావు, ఎటువైపు నీ యొక్క చూపు మళ్ళింది, ఎటువైపు నీ గాలి వేస్తుంది, ఏ నిర్ణయాలు తీసుకుంటున్నావు. మంచి చెడు అనేది 2 లోకంలో ఉన్నాయి. బురద నీళ్ళు, మంచి నీళ్ళు అనేవి ఉన్నాయి. చెడు ఆ యొక్క మంచి అనేది ఉంది. నాణానికి 2 వైపులా ఉన్నట్లుగా ఈ లోకం కూడా 2 వైపులో ఉంది. డెసిషన్ ఈజ్ యువర్స్, నిర్ణయం నీదే. ఏం కోరుకుంటావో కోరుకో. భక్తుల జీవితంలో ఇలాంటి
నాణ్యములకు రెండు వైపులా ఉన్న అనుభవాలు మనం చూడవచ్చు. మొట్టమొదటిగా యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ చరణాన్ని కనుక మనం చదువుకుంటే, ఇక్కడ యెహోషువ కూడా వారందరినీ కానానుకు తీసుకొచ్చిన తరువాత ఈ చక్కటి మాట వాళ్ళ ముందు పలుకుతున్నాడు. ఏమనో తెలుసా? చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ చరణం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడే మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకున్నాను, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదమనెను. ఇశ్రాయేలు సర్వ సమాజముతో 12 గోత్రాలతో చెప్తున్నాడు, మీ ఇష్టం, చాయిస్ ఇస్ యువర్స్, డెసిషన్ ఇస్ యువర్స్. మీరెవరిని కోరుకుంటారో కోరుకోండి. నది అవతల పక్కన ఉన్న దేవతలనా, లేదా ఇక్కడున్న ప్రభువైన యేసుక్రీస్తునా? మీ డెసిషన్, మీ నిర్ణయం. ఇది బలవంతపు భక్తి కాదు, ఇది బలవంతపు యొక్క నిర్ణయాలు కాదు. దేవుడు స్వేచ్ఛానుసారుడు. మన స్వేచ్ఛకు, మన ఆరాధనకు, మన యోగ్యతకు, మన అర్హతకు దేవుడు నీకు ఇచ్చిన ఆ సదుపాయాలు బట్టి నిర్ణయాలు తీసుకోవచ్చు. అందుకని అన్నాడు, నేడు మీరు ఏమి కోరుకుంటారో కోరుకోండి. నేను మట్టిగా కోరుకుంటున్నాను యెహోవాయనే నాకు దేవుడిగా కావాలని. మరి ఈరోజు నువ్వేం కోరుకున్నావు? యేసుక్రీస్తు దగ్గరికి వస్తే కొన్ని క్రమాలు చేయాలని, కొన్ని ఆజ్ఞలు పాటించాలని, కొన్ని కట్టుబాట్లు ఉంటాయని ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారు వద్దని అన్యమతుల వైపు తిరిగిపోతున్నారు. క్రీస్తుని అంగీకరించిన వారే మళ్ళీ తిరిగి ఆయన గాయపరుస్తున్నారు, సిలువ వేస్తున్నారు, మళ్ళీ కొరడాతో కొడుతున్నట్లుగా హింసిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. నిజం కారణం వారి కోరికలు, వారి ఇచ్చలు తీర్చుకోవడానికి దేవుడి పేర్లు చెప్పుకుంటున్నారు, దేవుడిని నమ్ముకుంటున్నారు, దేవుడిని ఆరాధిస్తున్నారు. మరొక ఆయన గురించి ప్రభు చెప్తున్నారు. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 26వ వచనం. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనలు శాపములు పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినని ఎడల దీవెనలు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం విడిచిన, మీరు ఎరగని ఇతర దేవతలు అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. నా ముందు దీవెన ఉంది, నా ముందు శాపం ఉంది. యెహోవా ఆజ్ఞలు పాటిస్తే దీవెన, యెహోవా ఆజ్ఞలు పాటించకపోతే శాపము. నిర్ణయం నీదే. కోరుకో, ఏం కోరుకుంటావో కోరుకో. ఇదిగో ఇటు దీవెన, ఇటు శాపం, ఇటు మంచి ఇటు చెడు. ఎన్నుకోవాల్సింది నువ్వే, కోరుకోవాల్సింది నువ్వే. మరొక ఆయన చెప్తున్నాడు, ఇదే ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ శరణాన్ని మనం చదువుకుంటే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీదుట ఉంచి భూమి ఆకాశముల మీదుట సాక్షులుగా పిలుచుచున్నాను. జీవము మరణం ఉంది. క్రీస్తుని అంగీకరిస్తే జీవము, క్రీస్తుని కాదంటే మరణము. రెండవ మరణం మీ కొరకు ఎదురు చూస్తుంది. జీవమైన యేసును అంగీకరిస్తావా, లేదా ఈ లోకపు ఆశలను నమ్ముకొని మరణాన్ని కోరుకుంటావా? నిర్ణయం నీదే. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదే ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 16వ వచనం. నీవు బ్రతికి విస్తరించినట్లు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గమును నడుచుకుని ఆయన ఆజ్ఞలకు కట్టడలను విధులను అనుసరించి నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకును ఒక ప్రవేశించే దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రేమ ద్వేషము. ఇక్కడేమో ప్రేమ కావాలా లేదా ద్వేషము కావాలా? నిర్ణయం నీదే. అలాగే ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 15వ వచనములో జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. మేలు కీడు నీ ఎదుట ఉంచాను. నిర్ణయం నీదే. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపరచబడును. యేసు ఆ అపవాద, దేవుడా అపవాద అన్నది మనం చూడవచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం 41వ వచనంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన
దేవుని యొక్క రాజ్యమా, లేదా ఆ యొక్క నిత్య నరకమా, అపవాది కొరకు సిద్ధపరిచిన నిత్య నరకమా? దేవుని రాజ్యమా, లేదా దేవుడు సాతానికి ఏర్పాటు చేసిన నిత్య నరకమా? అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయము 17-18 వచనాల్లో అక్కడ పిలాతు అడుగుతారు, ఎవరిని విడుదల చేయాలి, యేసునా బరబ్బానా? కానీ దుఃఖం ఏంటి, వేదన ఏంటి అంటే అందరూ బరబ్బాని విడుదల చేయండి, యేసుని సిలువ వేయండి అన్నారు. ఈరోజు కోరుకుంటున్న దేవుని బిడ్డలారా, దేన్ని కోరుకుంటున్నావు? దేన్ని చూసి కోరుకుంటున్నావు? ఏమి తృష్ణతో దేవుని కోరుకుంటున్నావు? ఏ ఆలోచనలతో దేవుని కోరుకుంటున్నావు? ఎందుకు దేవుని యొక్క జీవము కంటేను మరణ సంబంధమైన లోక వ్యవహారాల వైపు ఎందుకు నువ్వు మనసు లాగుతుంది? ఎందుకు ఆకర్షితులవుతున్నావు? ఎందుకు చెడ్డవాటిని కోరుకొని నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు? ఈరోజు ఎందుకు నీ కుటుంబం కంటే త్రాగుడు ఎక్కువ అవుతుంది? నీ ఆరోగ్యం కంటే సిగరెట్ ఎందుకు నీకు ఇష్టపడుతున్నావు? కైనీళ్ళ గుట్కాల వైపు ఎందుకు తిరుగుతున్నావు? ఏంటి మనం చేసిన భక్తి ఏంటి? మన ఆత్మీయత ఏంటి? ఏం కోరుకుంటున్నాం? మన బిడ్డలు దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, నాయకుడిని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, ఆత్మీయతని ఇచ్చాడు. క్రీస్తు అంటే ఏంటో తెలుసు, అన్నీ తెలుసు మన జీవితంలో. ఏం కోరుకుంటున్నామా అన్నది ఈరోజు మన ప్రశ్న. దీనికి ఇంకా చూపులు లక్ష్య పెడుతున్నామా అన్నది ప్రశ్న. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కలువ సిలువలో, ఎబ్రీ పత్రికలో మాట ఉంటుంది 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, ఎవండి ఇంత గొప్ప సమూహము మన ఎదుట ఉన్నప్పటికీ కూడా, సులువుగా చిక్కులు పెట్టే పాపం ఉన్నప్పటికీ కూడా, నీ కొరకు నా కొరకు విశ్వాసం యొక్క కత్తి వాటి కొనసాగించి యేసు వైపంట ఆయన పరుగు పందెములో సింహాసనం తన ఎదుట ఉన్నప్పటికీ కూడా ఆయన సిలువనే కోరుకున్నాడంట. ఆయన సిలువ వేయబడితే నిత్య లోకంలో ఉన్న ప్రజలందరూ రక్షించబడతారని, సిలువ వేయబడితే ఆ యొక్క లోక జనులందరూ ఆయన రాజ్యానికి వారసులు అవుతారని చెప్పంట. నేనొక్కడిని సింహాసనం కూర్చునే కంటే నాతో పాటు ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరూ వచ్చి కూర్చోవాలనే ఉద్దేశంతో ఆయన కలువరి సిలువపై ప్రాణత్యాగం చేశాడు. మరణాన్ని కోరుకున్నాడు నిన్ను జీవంలోనికి నడిపించడానికి. మరణాన్ని కోరుకున్నాడు ఆయన ఆశీర్వాదమైన పరలోక రాజ్యానికి నిన్ను వారసులు చేయడానికి. మరి నువ్వేం కోరుకుంటున్నావు? ఎందుకు ఇంకా సాతాను పెట్టి ఆ నిత్య నాశనాన్ని కోరుకుంటున్నావు? ఎందుకు ఆ త్రాగుడి వైపు ఎందుకు వెళ్తున్నావు? సిగరెట్ల వైపు ఎందుకు వెళ్తున్నావు? జోదాలు, వ్యభిచారాలు, సినిమాలు, సీరియల్ ఎందుకు? మనకి ఒక నిర్ణయం తీసుకుందామా? ఈరోజు నేనేం కోరుకుంటున్నానో అది నన్ను, నా కుటుంబాన్ని, నా భవిష్యత్తును స్థిరపరచాలి. జ్ఞానవంతుడైతే ఒక లక్ష్యాన్ని, తన ఎదుట ఉన్న లక్ష్యాన్ని కోరుకుంటాడు. బుద్ధిహీనుడు ఈరోజు గడిచిపోతే చాలు. జ్ఞానవంతుడు దూరపు చూపు కలుగుంటాడు. బుద్ధిహీనుడు ఈ పూటకి గడిస్తే చాలు, తన ఎదుట ఉన్న దాటిని అందుకోవడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఏం కోరుకుంటున్నావో నీ ఇష్టం. తల వంచండి. ఈ లెంటలో 20వ రోజు దేవుడు మన ఎదుట నాణ్యములకు 2 వైపులా ఉన్న అనుభవాలను పెట్టాడు. ఏం కోరుకుంటున్నావు? ఏలియా కూడా అంటాడు కదా, జీవం కలిగిన దేవుని వైపు రండి. ఎందుకు రెండు పడవల మీద కాలేస్తారు? 2 వైపులు ఉంటారు ఎందుకు? రండి, తీర్మానం చేసుకోండి. పరిశుద్ధుడు ఆ ప్రేమమయానికి వందనాలు. విన్న వాక్యం ప్రకారం ఈ లెంటలో 20వ రోజు ఆశీర్వాద బిడ్డలకు దయచేయనట్లు, మేమేం కోరుకుంటున్నావో దాని ఎందుకు మేము శ్రద్ధ కలిగినట్లు ముందుకు సాగే కొరకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నామా పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, లెంటలో 20వ రోజు దీవెన ఆశీర్వాదములు దేవుడు మనకిని మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు అనుగ్రహించుగాక. అందరికీ మరణాత.